హరి ఓం అందరికీ. ఈరోజు ఒక మంచి విషయంతో నేను మీ ముందుకు వచ్చేసాను. మిత్రమా, ఎండాకాలంలో సూర్యుడిని తిట్టుకుంటున్నటువంటి వాళ్ళే చలికాలంలో సూర్యుడి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే నిన్ను ఈ రోజున దూషిస్తున్న వాళ్ళే ఒకరోజు నీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసేలా నువ్వు ప్రవర్తించు. ఆ రోజు కోసం ఎదురు చూడు. చప్పట్లు కొట్టి అలిసిపోయిన నీ చేతులకు వందలాది మంది షేక్ హ్యాండ్ ఇచ్చి అప్రిషియేట్ చేసే రోజు వచ్చేలా ప్రయత్నించు. దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్ర కెరటాలే ఎగసి ఎగసి పడుతూ ఉంటే 5 అడుగుల ఆటంబాంబైన నువ్వు ఇంకెంత బలంతో ధైర్యంతో ముందుకడిగేయాలో ఒక్కసారి ఆలోచించు. నేనేం చేయగలను అనే మాటను వదిలేయి. నేను ఎందుకు చేయలేను, నేను చేయగలను, నేనే చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళు. నిన్ను ఆపేవాడు ఎవ్వడూ ఉండడు. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఈ సృష్టిలో ఒక దేవుడే అందరికీ నచ్చట్లేదు. నువ్వు కేవలం ఒక మనిషివి. నువ్వు అందరికీ నచ్చాలని కోరుకోకు. ఎవరికి నచ్చినా నచ్చకున్నా నీ ప్రయత్నం ఆపకు. ఇవాళ నువ్వంటే నచ్చని వాళ్ళే నీకు విజయం వచ్చాక నీ కోసం ఎదురు చూస్తారు. నీ మాట కోసం పడిచస్తారు. ఆ రోజు రావాలంటే ఈరోజు ఎన్ని అవమానాలు ఎదురైనా ఆగకు మిత్రమా. ఇది గుర్తుంచుకో. ఎదుటి వాళ్ళు పువ్వులు పరిచి విజయం వైపు నిన్ను పయనింపజేయరు. నీ విజయ పథంలో లక్షల కొద్దీ ముళ్లను జల్లుతారు. వాటిని తొక్కుకుంటూ వాళ్ళు విసిరిన ఆ ముళ్ళనే పూలగా భావించి ముందుకు వెళ్ళు. వాళ్ళే పూల బొకేలతో నీకు ఆహ్వానం పలుకుతారు. ఆ రోజు మనందరి జీవితాలలో రావాలని మనసారా కోరుకుంటూ బీ హ్యాపీ అండ్ బీ సేఫ్.